సంకల్పమది నిజం నిజం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ ఈరోజు కరీంనగర్ జిల్లా హుజురాబాదు మండల కేంద్రంలో ఒక కమిటీ జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి అందరికి అపాయింట్మెంట్ లెటర్స్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సౌమ్యశ్రీ గారు, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సౌమ్యశ్రీ గారు ఇప్పుడు హుజురాబాద్కు రావడం జరిగింది. అంటే మన రాష్ట్రంలో అన్యాయాలు అక్రమాలు అనేకం జరుగుతున్న నేపథ్యంలో, అలాగే వ్యాపార సంస్థలు సూక్ష్మంగా అంటే మనిషికి తెలియకుండానే దోపిడీ జరుగుతున్న అనేకం ఉన్నాయి. అనేక సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, వాటిని ఎదిరించి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలి, ఆర్థికంగా నష్టపోకుండా చూడాలనే నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ ఇక్కడ మనం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ వ్యవస్థాపకులు ఐఎన్ శ్రీనివాసరావు గారు ముందుకు వేసి ప్రజల పక్షాన నిలబడి ఆయన ఒక సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈరోజు బట్ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది చూడకుండా నిస్వార్థంగా మన సమాజంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. కొందరు బయటికి వచ్చేవారు ఉన్నారు, కొందరు బయటికి రానివారు ఉన్నారు. కానీ ఇప్పుడు బయటికి వచ్చి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, మానవ హక్కులు కావచ్చు, ఇతరత్ర అనేకం, వాటిని మనం ఎదిరించాలి, నష్టపోయిన వారికి మనం న్యాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతోనే ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ సంస్థ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. అనతి కాలంలోనే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ ఆ సంస్థ అనతి కాలంలోనే జాతీయ స్థాయిలో ఒక పేరు గడించి తెలంగాణ, ఆంధ్ర, ఇతరత్ర రాష్ట్రాలలో కూడా విస్తరింపజేసి ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ ముందుకు సాగుతుంది అని ప్రజలు, ఇతరత్ర ప్రజానీకం అభినందిస్తున్న తీరు వర్ణనాతీతం. అలాగే ఈరోజు మానవ హక్కుల ఉల్లంఘన ప్రతి క్షణం జరుగుతుంది, ప్రతి కాడ జరుగుతుంది. మహిళలకు రక్షణ లేకుండా పోవడం, మోసాలు చేయడం, సూక్ష్మంగా మోసం చేయడం, ఆన్లైన్ మోసాలు చేయడం, పెట్రోల్ బంకుల దోషం చేయడం, స్కూళ్ళల్లో మోసం చేయడం ఒక్కటి అనేది కాదు. కవితకు కాదు ఏది అనర్హం అన్నట్టు సబ్బు బిల్ల కుక్క పిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్టు అనేకమైన దోపిడీ జరుగుతున్న నేపథ్యంలో నాకెందుకులే అని ఊరుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. ఎందుకు మనం ప్రశ్నించకూడదు అని ఒక గొప్ప మేధావులు చాలామంది ఉన్నారు. కానీ ఆ మేధావులు కూడా కొందరు నాకెందుకులే రామ రామ కృష్ణ కృష్ణ ఇంట్లో పడి ఉండకాలనుకుంటారు. కానీ ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయాలి, 10 మందికి జ్ఞానోదయం కలగాలి, 100 మంది 1000 మందికి న్యాయం చేయాలి, సమాజంలో ఈ యొక్క సంస్థ ఉంది ప్రశ్నించడానికి అనేది ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు నిస్వార్థపరంగా ముందుకు వచ్చి ఐఎన్ శ్రీనివాసరావు గారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ సంస్థ ఏర్పాటు చేయడం చాలా గొప్ప. ఆ ఆర్గనైజేషన్ అందరికీ కూడా అభినందిస్తున్నారు. అలాగే ఇప్పుడు సౌమ్య గారు ఇందాక చెప్పినట్టు చాలా గొప్ప ఆలోచన ఇదే. అంటే మన కళ్ళకు ఏది కనిపించినా మనకెందుకులే అనుకుంటే అది అలాగే పోతుంది. మన కళ్ళకు కనిపించింది ఏదైనా మనం ఆలోచిస్తే అది ఒక సమస్య. మన ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, ఇతరాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకెందుకులే అని ఊరుకునే రోజులు కావు ఇవి. ఆ సమస్యలను బయటికి తీసుకురావాలి, చట్టం దృష్టిలోకి తీసుకెళ్ళాలి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి, న్యాయం చేసే కోసం మనం పోరాటం చేయాలని ఒక చక్కటి సందేశం ఇచ్చారు ఇవాళ సౌమ్య గారు. కాబట్టి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కులు ఉల్లంఘన కాకూడదు అని ఇలాంటి ఉద్దండులు, మహిళామణులు, ఇప్పుడు మనం చూస్తాం వీళ్ళందరూ విద్యావంతులు, సమాజం పట్ల అవగాహన ఉన్నవారు, నిత్యం సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపేవారు, నాకెందుకులే అనుకునేవారు కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకెందుకులే అనుకునే ధోరణి కాదు వారిది. అంటే అలాంటి వారిని కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి వారిని తీసుకువచ్చి వారికి గొప్ప వాళ్ళ శక్తి ఏంది అని నిరూపించే కోసమే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు ఇందాక చెప్పారు సౌమ్య గారు. అలాగే
మీరు ప్రతి ఒక్కరూ ప్రశ్నించే గొంతుక మీరు కావాలంటే మీరు రండి, ఎన్జిఓ సంస్థల నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎన్జిఓ సంస్థలో జాయిన్ కాండి, ప్రశ్నించే గొంతుక కండి మీరు. అప్పుడే సమాజంలో మీకు ఒక గొప్ప కీర్తి కిరటం వస్తుంది. మనకు బాధ్యత, ఈ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘంలోకి వస్తే మన బాధ్యత ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఒక ప్రభుత్వ కార్యాలయానికి మనం వెళితే మామూలుగా పోమ్మా అంటారు, పోవాయి అంటారు. నేను హ్యూమన్ రైట్స్ నుండి వచ్చాను అంటే, సార్ రండి కూర్చోండి, సార్ మంచినీళ్ళు తాగండి, మీ సమస్య ఏమిటి చెప్పండి అంటారు. వాస్తవంగా చెప్పాలంటే నల్ల కోటు లేని వారు హ్యూమన్ రైట్స్లో సమాజ సేవ చేయడానికి 4th స్టెప్ లాగా ముందుకు వస్తున్నారు. నల్ల కోటు వేసుకున్న వాళ్ళు కోర్టులో వాదించి ప్రజలకు న్యాయం చేసే కోసం వాళ్ళు కృషి చేస్తారు. కానీ వీరు నల్ల కోటు వేసుకోలేని 4th ఎస్టేట్ వీరు కూడా ప్రజలకు ఎందుకు సహాయ సహకారాలు ఫ్రీగా ఎలాంటి రుసుము లేకుండా చేయడానికి ముందుకు రావాలి అని ఒక్కరు కాదు, 100 కాదు, ఈరోజు వేలాది మంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లోకి వస్తున్నారు. ఇప్పుడు ఈ హుజురాబాదు మండల కేంద్రంలో నియోజకవర్గం నుంచి వెళ్ళి ఈ హ్యూమన్ రైట్స్లో చేరిన వారికి ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా పేరు సమ్మయ్య గౌడ్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్. మీరందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే రానున్న రోజుల్లో రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఒక గొప్ప బాధ్యతల్లో ఉన్న సౌమ్య గారు రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కానీ నా సమస్యను స్వీకరించి ముందుంటే మీ వెనకాల వేల మంది, లక్షల మంది కూడా వస్తారు. రానున్న రోజుల్లో ప్రతి సమస్య మీ చెంతకు వస్తుంది. మీరు మీ సహృదయంతో మీ మానవతా దృక్పథం, మానవ హక్కుల్ని స్వీకరించి అలాంటి సమస్యలు పరిష్కరించే కోసం మీరు మరింతగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.